ఈరోజు ఈ భక్తి గురించి కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. అందరూ కూడా శ్రద్ధగా రాసుకోండి, వినండి. దేవుళ్ళు కొనసాగటం మంచిదని ప్రభు పేట మనం చేస్తున్నాం. చూడండి, ఈ భక్తి గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన 37వ కీర్తన 28 చూడండి. ఈ భయభక్తి మనం కలిగి ఉంటే మనకు కలిగే ఉపయోగాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ అవి మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనలు 37వ కీర్తన 28 ఏలయనగా యెహోవా న్యాయమును ఆయన అది దేవునందు మనం భయభక్తులు కలిగి ఉంటే, దేవునందు మనం భయభక్తులు కలిగి ఉంటే ఆ భక్తులంట ఆయన విడిచిపెట్టడు. అది మొట్టమొదటి పాయింట్. నువ్వు దేవునందు భయభక్తులు కలిగి ఉంటే నిన్ను ఎక్కడున్నా విడిచిపెట్టడు, నిన్ను పట్టుకునే ఉంటాడు. సోదరు చెప్పండి, నిన్ను పట్టుకునే కాపాడతాడు, కానీ నిన్ను విడిచిపెట్టడు. నిన్ను విడిచిపెట్ట ఆయనే పట్టుకుంటాడు కనుక ఆయన పట్టుకుంటే ఆయన విడిచిపెడితే తప్పక ఇక ఎవరు విడిచిపెట్టేది ఉండదు. కనుక ఆయన నువ్వు భక్తి పాటిస్తే ఆయన నిన్ను విడిచిపెట్టడు. మొట్టమొదటి పాయింట్. రెండవది పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9-10 చదువమ్మా. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు నిరాకరించు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. అందుకే అంటాడు, భక్తులంట శోధనలో నుండి తప్పిస్తాడు. సోదరు చెప్పండి, మొట్టమొదటి మాట ఏంటంటే నీలో భయము భక్తి ఉంటే, ఆ భయము భక్తి అనేది ఉంటే, భయం ఉండి భక్తి లేకపోయినా అర్థమే, భక్తి ఉండి భయం లేకపోయినా వ్యర్థమే, క్రియలుండి విశ్వాసం లేకపోయినా అర్థమే, విశ్వాసం ఉండి క్రియలు లేకపోయినా వ్యర్థమే. భయభక్తులు ఉండాలి, క్రియలు విశ్వాసం ఉండాలి. అలాగే ఇక్కడ అంటున్నాడు, భక్తి గల వారికంట శోధన నుండి ఆయన తప్పిస్తాడు. ఓటామైన విడిచిపెట్టాడు. భక్తి గల వాళ్ళని, భయభక్తులు గల వాళ్ళని ఆయన విడిచిపెట్టకుండా పట్టుకుంటాడు. రెండవది, ఆయన శోధనలో వచ్చినప్పుడు నిన్ను తప్పిస్తాడు. అలా చెప్పండి, అర్థం ఉందా? శోధన వచ్చినప్పుడు తప్పిస్తాడు. విడిచిపెట్టిన దేవుడు కాదు కదా, నేను తప్పిస్తాడు. ఏ శోధన అయినా సరే, అది ఎటువంటి అపాయమైనా సరే తప్పిస్తాడు ఆయన. మూడవది ఏమంటాడంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి అది నీ గొప్ప లాభం అంట. ఏది? ఆయనందు నువ్వు భయభక్తి కలిగి ఉంటే నీకు గొప్ప లాభం ఇస్తాడు. నువ్వు వ్యాపారం చేసిన లాభమే, వ్యవసాయం చేసిన లాభమే, ఉద్యోగం చేసిన లాభమే, నువ్వు ఏ పని చేసినా కూడా దేవుడు నీకు గొప్ప లాభం దేవుడు దయచేయను గాక. నువ్వు ఏం చేసినా సరే దేవుడు, నువ్వు వాహనం నడుపుకుంటున్నా సరే, నువ్వు ఏ కష్టార్జితలో ఉన్నావో ఆ దైవ భక్తి అంటే చేసినంట నీ గొప్ప లాభాన్ని ఇచ్చును గాక. 4వ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతలు 22వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంట వినయమునకు ప్రతిఫలం, ఔశ్వర్యము, ఘనతయు, జీవమును ఆమె అని చెప్పండి. 4వ మాట ఏంటంటే నీకు ఇచ్చేది ఏంటంటే, ఒకటి ఆయనందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఔశ్వర్యం ఇస్తాడు, ఘనత ఇస్తాడు, జీవాన్ని ఇస్తాడు. అంటే నిత్య జీవాన్ని ఇస్తాడు, చావకుండా బతికిస్తాడు. ఎన్నైనా ఇప్పటికి 3 ఇప్పుడు మొట్టమొదటిది కాపాడబడతాము, రెండవది తప్పించబడతాడు, మూడవది గొప్ప లాభం ఇస్తాడు, 4వది ఘనత, ఔశ్వర్యము, ఆ తర్వాత జీవము. 6 దేవునందు భయభక్తులు ఉంటే 6 ఉంటాయి. ఇంకా మీకు చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. కీర్తన 103వ కీర్తన 13 వచనం. 103వ కీర్తన 13 వచనం. 103వ కీర్తన 13 వచనం.
ఆయన తన కుమారుల ఎడల తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా చూడండి తన యందు భయభక్తుల వారి ఎడల అది 7వ మాట ఏంటంటే జాలి పడతాడంట. ఆయన యందు మన భయభక్తులు ఉంటే జాలి పడతాడు. జాలి పడతాడంటే నీ మీద ప్రేమ చూపుతాడు, నిన్ను కనికరిస్తాడు, నిన్ను కరుణిస్తాడు. 8వ మాట. 9వ మాట చూడండి. ఏ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. ఏ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? అంటే ఇక్కడ మన భక్తి మనకేం పుట్టిందంట? ధైర్యము పుట్టించును. ఇప్పుడు ఏం చెప్పాను? ఎన్ని చెప్పాను? చెప్పాలి. ఎన్ని చెప్పాను? 9 పాయింట్లు చెప్పాను. ఏది? యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులు కలిగి ఉంటే మీకు ఏ మేలు కూడా కొదువు ఉండదు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏ మేలు కొదువు ఉండదంట. అన్ని కొదువులు తీరుస్తాడు ఆయన. ఆయన అందు ఏం కలిగి ఉండాలి మనము? భయభక్తులు అనేది ఉంటే ఇవన్నీ మనకు వచ్చును గాక. ఎన్ని వస్తాయి? భయభక్తులు కలిగి ఉంటే ఆయన చెయ్య విడిచిపెట్టడు. 2వది శోధన వచ్చినప్పుడు తప్పిస్తాడు. 3వది నీ గొప్ప లాభం ఇస్తాడు. 4వది నీ ఘనత ఇస్తాడు. 5వది అవసరం ఇస్తాడు. 6వది జీవాన్ని ఇస్తాడు. 7వది జాలి పడతాడు. అమ్మా జాలి పడతాడు. 8వది చెప్పాలి. 8వది అమ్మా 8వది చేస్తాడు ధైర్యము పుట్టిస్తాడు. హల్లెలూయా. ధైర్యము పుట్టిస్తాడు. మరి అవి మనకు ఉన్నాయా? అమ్మా ఉన్నాడు సార్ చేయొద్దండి, నాకు ఇవన్నీ ఉన్నాయా, నేను దేవునందు భయభక్తులుగా ఉన్నాను, నాకు ఇవన్నీ ఉన్నాయన్న చెప్పండి. ఎంత మన లోపమే కానీ దేవుని లోపం కాదండి. ఇదంతా మన లోపమే. ఆయనందు భయభక్తుల వారికి దేవుడు తప్పక సహాయము చేస్తాడు. దానిలో భయభక్తుల కనుక సింహాల నుంచి దేవుడు తప్పించలేదా? షడ్రకు మేషకు అబ్దిగోలు దేవునందు భయభక్తుల కనుక అగ్ని గంధకాలను తప్పించలేదా? ఏమండి? తప్పించాడు. దేవునందు భయభక్తులు ఉన్నట్టే కదా. ఎర్ర సముద్రం పాయలు చేయమంటే మోషే కరచొప్పగానే ఎర్ర సముద్రం పాయలు అయిపోయింది. శిల్పందరూ కూడా శత్రుని విడిపించబడ్డారు, శోధన నుంచి తప్పించబడ్డారు. హల్లెలూయా. భయభక్తులు కలిగి ఉండాలి. భయము లేకపోయినా భక్తి లేకపోయినా అర్థమే. ఇప్పుడు త్రాగుబోతోళ్ళు మనం చర్చి మీదకి వెళ్తారు, ఇక్కడ రాగానే కొంతమంది ఆయన చూసావా ఇట్లా అనుకుంటారు. చర్చి కాడికి వచ్చి ప్రార్థన చేసుకున్నారు. వాళ్ళ కాళ్ళే చేసుకుంటారు. మన చర్చి కాడ చేసుకున్నారు. వాళ్ళకి దేవుడు అంటే భయం ఉంది, రాలేదు. వాళ్ళకి అంత దేవుడి మీద భయం ఉంటే మనకాము నమ్మాము, వాక్యాలు వింటున్నాము, ఆయన బిడ్డలని చెప్పుకుంటున్నాం, ఆయన భక్తులము, భక్తురాలమే పేరు మాత్రం పెట్టుకున్నాం కానీ క్రియ మనలో లేదు. ఆ క్రియ కలిగి ఉంటే ఈ 8 అనుభవాలు దేవుడు నీకు ఇచ్చును గాక. అలా చెప్పండి. ఇవన్నీ నీకు దేవుడు ఇస్తాడు. ఆయన ఇచ్చే దేవుడు కానీ ఆయన కొరత చేసే దేవుడు పట్టిన దేవుడు కానే. అందుకని మనందరం భయభక్తులు కలిగి ఉన్నాం. భయభక్తులు కలిగిన ఒక స్త్రీని మీకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేసుకుందాము. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. భయభక్తులైన ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ గురించి ఆ దైవజనుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు చూద్దాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 13 చదవండి. రాజుల 8వ గ్రంథము 8వ అధ్యాయము రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 13 వచ్చింది. అతడు ఇంత శ్రద్ధాభక్తులు నా యందు కనుపరిచితిని, నీకు నేనేమి చాలు. అందరు బైబిల్ తెలిసారా? అందరు తెలిసిన వాక్యం. ఇక్కడ షూనేమి పట్టణంలో ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు ఘనురాలు. ఈ ఘనురాలు దైవజనుడిని ఎలీషా కర్మేలు పర్వతం దగ్గర నుంచి నివాసం కర్మేలు దగ్గర నివాసం
ఆ నివాసం చేస్తా శూన్యం పట్టణం మీదగా పడి షోమ్రోన్ వెళ్ళాలి. షోమ్రోన్లో రాజు ఉన్నాడు. షోమ్రోన్ రాజు కింద కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు. వారికి తెలియజేయటానికి, దేవుడిచ్చే వర్తమానం వాళ్ళకి తెలియజేయటానికి ఆడికి వెళ్తా ఉంటాడు ఈ మహాప్రవక్త అనే దైవజనుడు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ షోమ్రోన్కి వెళ్ళేటప్పుడు, కర్మేల్ నుంచి షోమ్రోన్కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఉన్న ఊరు చెప్పండి, ఏ ఊరు? షూనేమి పట్టణము. ఈ పట్టణానికి వెళ్తూ వస్తున్నప్పుడు ఆ మార్గంలో చూసిందంట ఈ గండ్రాలు, ఈ దైవజనుడు చూసి అతన్ని ఇంట చేర్చుకుని భోజనం పెడతా ఉంది. ఒక రోజు తన భర్తను అడిగింది, అయ్యా మా ఇంటి మీదగా వస్తూ పోతున్న దైవజనుడు చాలా భక్తి గలవాడని నేను ఎరుగున్నానయ్యా, ఆయనకి మనము సహాయం చేద్దామా అని అడిగిందంట భర్త. ఓకే, నీ ఇష్టం, భక్తుడు చాలా దైవజనుడు అంటున్నావు కనుక ఆ భక్తి గల దైవజనుడికి నువ్వు సహాయము చెయ్యి అని చెప్పాడు. ఆమె ఎంత శ్రద్ధాభక్తులు చూపిందంటే ఆయనకు ఒక ఇల్లు కట్టించిందంట, ఆయనకు ఒక మంచం చేయించిందంట, ఆయనకు ఒక బల్ల చేయించిందంట, ఆయనకు ఒక పీట చేయించిందంట, ఆయనకు ఒక దీపస్తంభం కూడా చేయించి, అయ్యా మా ఇంటికి వస్తున్నావు, ఇటు వెళ్తున్నావు కనుక నీవు మా ఇంట్లో భోజనం చేసి ఇదిగో నీకు ఇచ్చిన ఇంట్లో విశ్రాంతి తీసుకోమని చెప్పి ఆ దైవజనుడి కంట వచ్చిన వల్ల భోజనం పెడుతుందంట. ఆ ఇల్లు, ఆ ఇంట్లో ఎన్ని తయారు చేసింది? మంచము, బల్ల, పీట, దీపస్తంభం. ఈ 4 అమర్చి పెట్టిందంట. ఈ 4 అమర్చి పెట్టిన తర్వాత ఆ దైవజనుడు అక్కడ ఉంటూ, అక్కడ ఒక 2 సంవత్సరాల పాటు అక్కడ ఉంటూ ఆమె కనిపెడు. కానీ ఆమె అసలు నాకు ఇది కావాలయ్యా, నా కొరకు ప్రార్థన చేయ్యా, నా ఒంట్లో బాలేదని కానీ, నా సమస్యలని అని కానీ ఏది చెప్పలేదంట. ఆయన చెప్పకుండా వేస్తుందంటే ఆయనకి పరిచర్య చేస్తుంది, దేవుని పని చేస్తుంది, దేవుని కోసం ఇల్లు కట్టించింది, దేవుని కోసం మంచం చేపించింది, దేవుని పని నిమిత్తం బల చేయించింది, పీడ చేయించింది, దీపస్తంభం చేయించింది. ఆయనకి శ్రద్ధాభక్తిలో చూపి మంచిగా భోజనం కూడా పెడుతుంది. ఆయనతో పాటు ఉన్న శిష్యుడు కూడా భోజనం పెడుతున్నాడు. ఈయనకి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ అయిపోయింది, షోమ్రోన్కి వెళ్ళి టైం అయిపోయింది. ఇక ఆయన మళ్ళీ తిరిగి మళ్ళా కర్మేలు పర్వతానికి వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయే టైంలో ఈ 2 సంవత్సరాలు ఆ ఇంట్లో కాపురం నేను ఉన్నాను, ఆమె నాకు ఎంత పరిచయం చేసింది, కానీ నాకు దగ్గర ఏది కూడా ప్రతిఫలము కోరలేదు. ప్రతిఫలం అంటే సమస్య నాకేది చెప్పలేదు, ఏ సమస్య చెప్పలేదు. ఏమిటి అని వెళ్ళబోతా పనివాడిని పంపించాడు. బాయ్ అమ్మ ఇంత శ్రద్ధాభక్తులు మన పట్ల చూపిందనక ఆమెకేం కావాలో కనుక్కోమని చెప్పాడంట. సోదరు చెప్పండి, అతని సోదరు చెప్పాలి. అయ్యా అప్పుడు ఆమె అందంట, అయ్యా నాకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి. సోదరు చెప్పండి, నాకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి, నాకేం కొదువు లేదు నాయన అని చెప్పింది. ఎంత గొప్ప మాట చెప్పండి. ఈనాడు ప్రతి ఒక్కరు కూడా అనేక సమస్యలు చెబుతూ ఉన్నారు. ఎందుకు చెబుతారంటే ఇన్ని అనేక సమస్యలు మనం అనుకుంటే మనలో భక్తి ఉంటే భయం లేదు, భయం ఉంటే అందుకని మనకి అన్ని సమస్యలు చుట్టుకుని ఉన్నాయి మన తలకు. ఈ తలకు చుట్టుకున్న సమస్యలని మనం చెప్పుకుంటున్నాం. తలకు చుట్టుకున్న సమస్యలని మనము చెప్పుకుంటున్నాం. మరి ఆమె ఏం చెప్పారు? ఎందుకనంటే ఆమెలో గుణలక్షణం ఉంది. ఏంటంటే దేవునందు ఆమెకు భయం ఉంది, దేవునందు ఆమెకు భక్తి ఉంది. ఆ దేవుని సేవకుడిని కనిపెట్టింది. ఆ దేవుని సేవకుడిలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. దేవుని సేవకుడు మంచివాడని తెలుసుకుంది. ఆ సేవకుడికి ఆమె చేసిన పరిచర్య ఇంత అంత. అప్పుడు గమనించాడు, అన్నీ ఉన్నాయి, ఇంత అన్నీ ఉండి కూడా మనకి ఎంత పరిచయం చేసింది, ఇంతవరకు ఇటువంటి భక్తుల శ్రేణిని ఇప్పుడు కూడా చూడలేదని ఆలోచించాడంటే ఎలీషా. ఆలోచించి ఆ దైవజనుడు ఆమె ఒక కొదువు ఉందంటే, ఏ కొదువు? సంతలే, మగబిడ్డని కాదు, సంతానమే లేదా? లేదని చెప్పండి, సంతానం లేదు. సంతానం సంగతి తెలుసుకుని
అప్పుడు చెప్పాడంట, అమ్మ మా పట్ల ఇంత శ్రద్ధాభక్తులు చూపేవు కనుక, ఇంత శ్రద్ధాభక్తులు చూపేవు కనుక దేవుడు నీకు రాబో కాలానికి మళ్ళీ సంవత్సరం కల్లా నీకు కౌగిట కుమారుడు ఉంటాడని చెప్పాడు. దైవజనుడు ఆ మాటను అనవద్దు, నా భర్త ముసలివాడని చెప్పింది. అదే మాట ఆది కాండంలో అబ్రహాము దగ్గరికి వచ్చారు దేవుడు. ఆది కాండం దేవుడు వచ్చాడు, ముగ్గురుగా వచ్చాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడుగా ముగ్గురుగా వచ్చారు. ముగ్గురికి భోజనం చేసి పెట్టింది శారమ్మ తల్లి. తిన్న తర్వాత శారమ్మ అడగలేదు, అడిగిందో చెప్పండి? శారమ్మ కూడా అడగలేదు, అబ్రహాం గారు కూడా అడగలేదు. భోజనం చేసి పెట్టారు, కమ్మగా తిన్నారు. భోజనం చేసి వెళ్ళిపోయేటప్పుడు అబ్రహాం నీ భార్య ఎక్కడా? అయ్యా గుడారం ఇంట్లో ఉందా, ఇంట్లో ఉందా? అయితే మళ్ళా ఈ మీదకి మళ్ళా వస్తాము, అప్పుడు శారా కౌగిట కుమారుడు ఉంటాడు. నవ్వుకుంది. ఏం చేసిందంట? నవ్వుకుంటే శారా నవ్వనేలా? దేవుడికి అసాధ్యం ఉందా? చూద్దాం చెప్పండి. మళ్ళా వచ్చే సంవత్సరం కల్లా కుమారుడు. అట్టాగే వాళ్ళు అడగలేదు, శారం కూడా అడగలేదు, దేవుని ఎప్పుడు కూడా ప్రార్థన అడగలేదు. కానీ శ్రద్ధాభక్తులని ఆమె దగ్గర. అలాగే ఈ గంధ్రాలు కూడా ఏం అడగలేదు ఆ దైవజనుడు. అడగలేదు కనుక ఇంత శ్రద్ధాభక్తులు చూపింది ఆ దైవజనుడి మీద అని చెప్పి ఆ దైవజనుడిని ఆలోచించి ఆలకించి ఈమె సంతానము లేదు అని తెలుసుకుని అప్పుడు అన్నాడు, అమ్మా మళ్ళా వచ్చే సంవత్సరం కల్లా నీ కుమారుడు పుడతాడా? ఆ మాటకి ఆమె ఏమంది, నా భర్త ముసలివాడయ్యా. ఓకే, దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్థకము కానీ అర్థం. దైవజనుడి మాట పలికిన మాట దేవుడు పలికిన మాట. అందుకంటాడు, నా మాట నా సేవకుని మాట స్థిరపరిచాను అంటాడు, రూఢీపరుస్తా అన్నాడు. చదవండి ఆ మాట. దేవుని మాట స్థిరపరిచాడంట. యెషయా గ్రంథములో ఆ మాట ఉంటుంది, చూద్దాం. యెషయా గ్రంథములో ఆ మాట మనకు కనపడుతుంది. నా సేవకుని దగ్గర నా మాటను నేను రూఢీపరుస్తా అంటాడు. చూడండి ఒక మాట. 40 యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వచనం. 44వ అధ్యాయం 26వ వచనం. చూడండి ఇక్కడ అంటాడు, నేను నా సేవకుని మాట రూఢీపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. సూత్రం చెప్పండి. ఏమన్నాడు దేవుడు? నా సేవకుని మాట నేను నెరవేరుస్తాను, రూఢీపరుస్తాను అన్నాడు. అంతే. ఆ దైవుని మాట వాళ్ళు ముసలైన సరే నెరవేర్చాడు లేదా? నెరవేర్చాడు. ఎందుకు నెరవేర్చాడంటే ఆమె ప్రతిఫలం కోరలేదు, కానీ దైవ భక్తి కలిగిన స్త్రీ. మనం భక్తులను పేరు పెట్టుకున్నాం, కానీ మనలో ఏం లేదంట, భక్తి లేదు. మరి మనలో ఏముందో చెప్తాను నేనండి. ఏముందో చెప్తున్నా? తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారి ఉండి అది ఆశ్రయించిన వారంట. ఆశ్రయించిన వాళ్ళు కాదు, ఆశ్రయించిన వారు. పైకే భక్తి మనలో ఉంది. భక్తి ఉంది, కానీ భక్తిలో ఉన్న శక్తి మనకి తెలియదు. మరి మనలో ఏముందంటే అందరూ స్వార్థపరులే. పైన చూస్తే అన్నీ ఉంటాయి. అంచె దినముల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి అన్నాడు. అక్కడే అన్నాడు, మనుషులు స్వార్థ ప్రియులు. చదవండి ఆ మాటలో. 3వ అధ్యాయం మట్టును చదువు. అంచె దినములలో తెలుసుకోను, ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అత్యేంద్రియులు, క్రూరులు, సజ్జదేశులు,
ద్రోహులు, మూర్ఖులు, మూర్ఖులు, గర్వాంధులు, గర్వాంధులు. దేవుని కంటే చూడండి, ఇవన్నీ ఉండమంటే మనలో భక్తి లేదు. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఇవన్నీ మనలో ఉన్నాయి. ఏమంటారా? ఇవన్నీ ఉన్నాయి. ఈ స్వార్థము, అసూయ, దేశాలు ఎక్కువైపోతున్నాయి యెహోవా భక్తులకి. ఆ భక్తులకు ఉండవు. వాళ్ళందరూ మంచిగా ఉంటారు, వాళ్ళందరూ కలిసే ఉంటారు. ఆ భక్తులందరూ కూడా. ఏ భక్తులు? అయ్యప్ప భక్తులు కానీ, శివభక్తులు కానీ, భవానీ భక్తులు కానీ, వారందరూ ఐక్యతగా ఉంటారు. వారు ఎవరిని ఎవరు విమర్శించుకారు, అందరూ ఐక్యతగా ఉంటారు. కానీ ఈ యేసయ్య భక్తులు మాత్రం ఒకరినొకరు విమర్శించుకునేవాడు, దూషించుకునేవాడు, దేశించుకునేవాడు. పైకే భక్తి, భక్తి లేదు లోపల. అందుకే మనకి ఇన్ని సమస్యలు, అందుకే మనకి ఇన్ని ఆలోచనలు, ఇన్ని తలంపులు ఉన్నబట్టే, మనకున్న చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు బట్టే సమస్యలు మనకి ఎక్కువైపోతాయి. దైవ భక్తి లేదు, దైవ భయం లేదు. దైవజనుడు అంటే గౌరవం కూడా లేదు. దైవ సేవడు అనే గౌరవం కూడా లేదు. కొంతమంది గౌరవం కూడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు పరిస్థితులు చాలా మంది అట్టా ఉన్నాయి. మరి ఈ తల్లి అయితే బిడ్డను సంపాదించుకుంది, దైవజనుడు పోషించింది, ఆయనకి ఇవ్వాల్సిన ఇచ్చేసింది, ఆశ్రదం ముందుకు. నీ గురించి దైవజనుడు చెప్పాలి. మా ఆత్మీయ బిడ్డ నన్ను ఇట్లా చూసింది, ఇట్లా చేసింది, నీ దేవుని చెప్పాలి. నీ కొరకు ఎక్కువగా నేను ప్రార్థన చేయాలి. ఆ శ్రద్ధాభక్తులు బట్టే దేవుని దగ్గర ప్రార్థన చేసిన కనుక ఆ దైవజనుడు ఆమెకి లేని లోటు దేవుడు తీర్చాడు. మీరు కూడా దైవజనుడు పట్ల మీరు శ్రద్ధాభక్తులు చూపి మీరుంటే మిమ్మల్ని బట్టి దేవుని దగ్గర ఏడటం ప్రారంభించింది. మనసు ఏడటం ప్రారంభించింది. ఆ బిడ్డను బాగా చూస్తుంది, అయ్యా ఆ బిడ్డ పట్ల సహాయం చేయని ఏడటం ప్రారంభిస్తారు సేవకు. అప్పుడు నీ పట్ల కార్యాలు జరుగును గాక. హల్లెలూయా. శ్రద్ధాభక్తులు లేవైనా పైకి భక్తులను పేరు చెప్పుకోవటమే లేదు. లోపల ఆ తల్లి సంపాదించుకో. ఆ మడకుండగానే దైవజనుడు నాటి నుండి ఏమొచ్చిందంట? మళ్ళా వచ్చి సంవత్సరం కల్లా నీ కుమారుడిని పొందవని చెప్పాడంట. అంతే, బిడ్డను కొనుక్కుంది. ఆ బిడ్డ కొంతకాలం ఉన్న తర్వాత ఆ బిడ్డ చనిపోయాడు. చనిపోతే ఎందుకు ఈ సేవకుడు నాకు బిడ్డనివ్వాలి, ఎందుకు ఈ బిడ్డ సావాలని చెప్పి ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, ఆయన దూషించలేదు, ఆ దేవుని దూషించలేదు, సేవకుని కూడా దూషించలేదు. పనివాడిని పంపించిందంట యజమాని దగ్గరికి. పొలాన్ని ఉన్నాడు యజమాని, వెళ్ళి గాడిదని కట్టి తీసుకురమ్మని చెప్పయ్యా. యజమాని చెప్పమంటే ఈ పనివాడు అయ్యా అమ్మగారు కరిమేలు పర్వతం వెళ్ళాలంట దైవజనుడి దగ్గరికి, గాడిదని సిద్ధపరిచి తీసుకురమ్మందంటే ఇవాళ అమావాస్య కాదు, విశ్రాంతి దినం కాదు కదా అంటే ఏదో అర్జెంట్కి వెళ్ళాలంట, పని ఉందంట. అంతే, సరే ఆ గాడిది గంత కట్టి పనివాడిని పంపించి ఆ గాడిద మీద ఎక్కడానికి ఏం చేసిందంటే తన పిల్లవాడిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టింది? తన ఇంటి పెట్టలా, ఆయన నివసించే స్థలంలో తీసుకెళ్ళి ఆయన పండుకున్న మంచం మీద పండేసి బట్ట కప్పి ప్రయాణమై దైవం దిగిలిందంట కర్మేలు. కర్మేలు వెళ్తున్నప్పుడు ఎదురొచ్చేసాడంట. చూసాడంట, ఆ దైవం చూసి ఏసంటే పనివాడిని గెహాజ్ అంటాడు, ఆమె ఎందుకు వస్తుందో ఎదురులే ఆ మాట కనుక్కో. మన అడవసలు మన పట్ల మన భక్తి, మన భయము భక్తి మనకు కలిగి ఉంటే మన దగ్గరికి దేవుని దీవులు ఎదురొస్తాయి. కానీ మన అడవసల దేవుని దీవులు ఎదురొస్తాయి అంటే ఎవరికి దీవులు వస్తాయి? సోలమ సునేమిరాలకు వస్తాయి, గండ్రాలకు వస్తాయి. అప్పుడు వెళ్ళింది దైవజనుడి దగ్గరికి వెళ్ళి చెప్పింది. వెంటనే దైవజనుడు వచ్చాడు. వచ్చి ఆ మంచం మీద పడుకున్నాడు. ఆ బిడ్డ మీద ప్రార్థన చేశాడు. దేవుడు ఆ బిడ్డని బ్రతికించాడు. ఆ చేతికి మళ్ళా అప్పగించాడు. స్తోత్రం చెప్పండి. ప్రియమైన కదా, మనం నిజంగా దైవభక్తి కలిగి ఉంటే దేవుడు చనిపోయిన కూడా దేవుడు మళ్ళా బ్రతికిస్తాడు. అల్లు చెప్పండి. చనిపోయి మన కుటుంబంలో బిడ్డలకు చనిపోవాలన్నా, చనిపోయే స్థితి వచ్చినా, భర్త చనిపోయే స్థితి వచ్చినా, భార్య చనిపోయే స్థితి వచ్చినా, నీ ఇంట్లో ఎవరు చనిపోయే స్థితి వచ్చినా
నీకున్న దైవ భక్తి, నీకున్న దైవ ఆ శక్తి, ఆ గ్రహింపు నీకుంటే దేవుడు మళ్ళా నీ కుటుంబాన్ని బ్రతికించునుగాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకే భక్తి ఉండాలి, దైవ భక్తి మనకు. దైవభక్తి లేకుండా పైకి భక్తి కలిగి దాని శక్తిని గ్రహించకపోతే నువ్వు ఏది చేసినా అర్థం. నువ్వు వ్యాపారం చేసినా, నువ్వు వ్యవసాయం చేసినా, నువ్వు ఉద్యోగం చేసినా, కూలి పని చేసినా అర్థమే. నాడు చాలా మంది బిడ్డలకు సంతానం లేదు, చాలా మందికి వివాహం కాలేదు, చాలా మంది అప్పుల్లో ఉన్నారు, చాలా మంది సరైన నివాసాలు లేవు, చాలా మంది అనారోగ్యాలతో పాలతో జీవిస్తున్నారు. కానీ మనము దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనకు దాసించిన మేలు నోవని ఆ మేళ్ళని మనకు దేవుడు ఇచ్చిన కాక. ఆ మేళ్ళని ఇక్కడ మీకు చెప్పాను. ఆయన ఎంత భక్తులు ఉంటే ఏం జరుగుతుందంట? నేను విడిచిపెట్టడా? ఆయన విడిచిపెట్టాడా? గండ్రాల తల్లి విడిచిపెట్టాడా చెప్పండి? విడిచిపెట్టలా, పట్టుకున్నాడు, శోధనలో తప్పించాడు, ఘనత ఇచ్చాడు, అవసరం ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు, దేవుడిని జాలి చూపాడు, ఆమె ధైర్యం పుట్టించాడు, ఆయనకు అన్ని మేళ్ళు అపాయం లేకుండా బ్రతికించాడు. హల్లెలూయా. ఇవన్నీ చేశాడు కనుక ఎందుకు ఏం వచ్చినట్టే భయము, భక్తి. వాక్యం వింటున్నాం కానీ ఆ భయభక్తులను కలిగి ఉంటే దేవుడు ఈ సంవత్సరం అనుకున్నాయని కూడా దేవుడు నీకు నెరవేర్చును గాక. హల్లెలూయా. ఆ దైవభక్తి ఉంటే నువ్వు వేటిని ఆశ్రయించుకుంటావో 2 మాటలు మీకు జ్ఞాపకం చేసి టయాన్ని ముగించేస్తాను. చూడండి, 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆ 2 మాటలు ఏంటంటే సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13 చూడండి. సామెతలు 8:13. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంట చెడుతనమును. అది నువ్వు నిజంగా దేవునందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు చెడుతనాన్ని ఏం చేస్తావంట? అసహించుకుంటావు. ఆ చెడుతనం, ఆ చెడు బుద్ధులు, ఆ చెడు మాటలు, ఆ చెడు తలంపులు, ఆ చెడు ఉద్దేశాలు ఇన్నాడు చెవులు పోసుకుంటున్నారు వాటి కోసం, చెడు బుద్ధుల కోసం, చెడు తలంపుల కోసం, చెడు ఆలోచనల కోసం. చెడు మనసు చెడిపోయింది కొంతమంది, వాటిని అసహించుకారు. వాటిని చాలా మంది చురుకుంటున్నారు, పరమాణం చురుకున్నట్టుగా చురుకుంటున్నారు. అసహించుకుంటా ఉంటాయి. అసహించుకునే మనసు రావాలి. చెడ్డయే ఈ చెడ్డాటంటే మనం అసహించుకోవాలి. అక్కడ చెడ్డ మాటలు మాడుకోనుకో, ఆ మాటలు మనం వినకూడదు, అసహించుకొచ్చే. అక్కడ చెడు పనులు వదిలేనుకో, వాటి ఇంకా మనం చూడకూడదు, వచ్చేయాలి, అసహించుకోవాలి. అక్కడ చెడు కనపడతానుకో, అవి చూసి మనం చురుకవద్దు, విడిచిపెట్టాలి, అసహించుకో. దేవుడిని ఆస్వాదించును కాక. హల్లెలూయా. దేవుని బైబిల్లో వాడు ఏంటిని ఆశ్రయించుకుంటాడు? చెడుతనాన్ని అసహించుకుంటాడు. ఎవరు అసహించుకుంటున్నారండి ఈరోజు? ఎవరు అసహించుకుంటున్నారు? అట్నే జరుగుకుంటున్నారు చాలా. అందుకే మనకు సమస్యలు ఎక్కువైపోవాలి. ఇంకా 2వ మాట మీకు జ్ఞాపకం చేస్తే అదే సామెతలు 16వ అధ్యాయం 6వ వచనం చూడండి. 16వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 16:6. దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. ఏం తొలగిపోతారంట? దేవునందు భయభక్తులు కలిగి ఉంటే మనుషుల్లో ఉన్న చెడుతనం నుండి తొలగిపోతారు. ఒకటి అసహించుకుంటారు, 2 వాటిని వాళ్ళ దగ్గర నుంచి తొలగి వెళ్ళిపోతారు. అక్కడ ఉండరు, అక్కడ కూర్చారు, ఇది మనది కాదు అని వచ్చేస్తారు అంతే. భయభక్తులు ఉంటే మనసులో చెడుతనం ఉంది, మనసులో చెడు మాటలు ఉన్నాయి. అలాంటప్పుడు మనం అక్కడి నుంచి ఏం చెప్పండి, మెల్లిగా తొలగి రావాలి. పెద్దలు అంటారు, భోజనానికి ముందు ఉండాలంట, కొట్లాటికి వెనక ఉండాలి. భోజనానికి ముందెళ్ళు, వెనకాల మాకు వెళ్తే నీకు అడుగు పొడిగి. కొట్లాడు ముందెళ్ళి అనుకో, ముందు నిన్ను పోతారు, నీ వెనక సోదరం చెప్పండి. హల్లెలూయా. అందుకే మనం తొలగిపోవాలి. అక్కడ ఈ మార్గం మంచిది కాదు ఉన్నప్పుడు మనం వెళ్ళి తొలగి బయటికి వచ్చాలి. మంచిది కాదు ఈ మార్గం, తొలగిన. భయభక్తులు కలిగి నిజంగా భయభక్తులు అన్న వారికి గుండె నిండా దేవుడు ఉన్నాడు. సోదరం చెప్పండి. గుండెలు ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నారు. దేవుడు ఉంటే నీలో చెడుతనం
అసహించుకుంటావు, ఆ స్థలంలో ఎవరన్నా జరుగుతున్నా కూడా తొలగి పక్కకి అటువంటి స్థితి మనం కలిగి ఉండాలని ఈ ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. హల్లెలూయా. అందుకే యెహోవా భక్తులారా, ఆయనందు భయభక్తులు, ఆయనందు భయభక్తుల వారికి ఏ మేలు కూడా కింద చదవండి. అక్కడ 34:10 కూడా చదవండి. 30:10 అంటాడు. ఇక సింహం పిల్లన్నా లేమి కలవయుండు, అది ఏ మేలు పొందును. ఆయనందు భయభక్తులు కలిగి ఉంటూ నేర్చు, భయభక్తులు కలిగి ఉంటూ నేర్చుకో. భయభక్తులు కలిగి వాక్యం వింటున్నాము, ఆ భయభక్తులు వచ్చేలు రాసుకున్నా కనుక వీటిని జ్ఞాపకం చేసుకుని, అయ్యా నన్ను విడిచిపెట్టవద్దు, అయ్యా నాకు స్వాదం వచ్చినప్పుడు నన్ను తప్పించయ్యా, నా అపాయం లేకుండా నన్ను కాపాడు, బ్రతికించుకోవా అని నా కౌశల్యము ఘనత జీవాన్ని నాకు దయచేయ ప్రభు, నా పట్ల జాలి చూపమని భక్తులు నువ్వు ప్రార్థన చేస్తే నీ పట్ల దేవుడు తప్పక జాలి చూపును గాక. అందుకే భక్తుడు రాశారు, జాలి చూపు యేసయ్యా నా మీద నీవు, జాలి చేతులాతో లేవనెత్తు యేసయ్యా, జాలి చేతులాతో లేవనెత్తు యేసయ్యా, జాలి చూపు యేసయ్యా నా మీద నీవు, జాలి చేతులాతో లేవనెత్తు యేసయ్యా, జాలి చేతులాతో లేవనెత్తు యేసయ్యా, కృంగియున్నానయ్యా, నీ వైపు నేను చేతులెత్తినానయ్యా, నా బాధలోనే కృంగియున్నానయ్యా, నీ వైపు నేను చేతులెత్తినానయ్యా, జాలి చూపు యేసయ్యా, జాలి చూపు యేసయ్యా, నన్ను చూసినావయ్యా, జాలి చూపు యేసయ్యా, నన్ను చూసినావయ్యా, పోతే బ్రతకలేను యేసయ్యా, నీవు లేకపోతే బ్రతకలేను యేసయ్యా, జాలి చూపు యేసయ్యా నా మీద నీవు, జాలి చేతులాతో లేవనెత్తు యేసయ్యా, జాలి చేతులాతో లేవనెత్తు యేసయ్యా, నీలాంటి ప్రేమ ఎవరు చూపలేరయ్యా, నీలాంటి కరుణ నాకిచ్చినావయ్యా, నీలాంటి ప్రేమ ఎవరు చూపలేరయ్యా, నీలాంటి కరుణ నాకిచ్చినావయ్యా, ఈ ప్రేమ లేకుంటే నీ ప్రేమ లేకుంటే నే బ్రతకలేనయ్యా, నీ ప్రేమ నే బ్రతకలేనయ్యా, నీ రుణము నేను మరువలేను యేసయ్యా, నీ రుణము నేను మరువలేను యేసయ్యా, జాలి చూపు యేసయ్యా నా మీద నీవు, జాలి చేతులాతో లేవనెత్తు యేసయ్యా, జాలి చేతులాతో లేవనెత్తు యేసయ్యా. మనం జాలి చూపే దేవుడు,
ఆయనందు మనం భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏ మేలు కూడా వదవచ్చు. ఆ గండ్రాల తల్లికి ఆమె చేసిన పరిచయం బట్టి, ఆమె చూపిన భక్తి శ్రద్ధను బట్టి దేవుడు ఆమెని ఆశీర్వదించాడు. ఆమె కొన్న పొదులన్నీ తీర్చాడు. నీవు కూడా దేవునందు భయభక్తులు కలిగి దేవుని పరిచయం ఒక పనిముట్టుగా, ఒక పాత్రగా నువ్వు వాడబడితే నీ పట్ల కూడా దేవుడు చెప్పండి, నీ పట్ల కూడా దేవుడు మేలు చేస్తాడు. నువ్వు దేవుని పరిచయం చేయి, దేవుని పరిచయంలో కొనసాగు, దేవుని పరిచయంలో ముందు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించి వదువు లేకుండా పోషించును గాక. అట్టి కృప దీవెన పరమ తండ్రి ఈరోజు వర్తమానం విన్న మనందరికీ ఆ పరమ తండ్రి ఇచ్చును గాక. కళ్ళు ఉంచండి, ప్రార్థన చేసుకోండి.